హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడే కూలీ మూవీ చూసేసి వచ్చాను. ఆల్రెడీ వార్ 2 రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కూలీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఎల్సీయూలో అస్సలు సంబంధమే లేదు. దాంతోపాటుగా మీరు ఊహించిన చాలామంది ప్రోమోస్ చూసి ప్రోమోల కింద కామెంట్లు చూశాను నేను. దాని రిలేటెడ్ ఆ స్టోరీ ఈ స్టోరీ అని ఏదైతే ఊహించుకున్నారో అంత కథ ఏం లేదు. స్టోరీ చాలా చిన్నది, చాలా సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీనే కొంచెం ఇంట్రెస్టింగ్గా లోకేష్ కనకరాజు గారు ఆయన స్టైల్లో లీడ్ చేశారు. ఆయన స్టైల్లో ఇంట్రెస్టింగ్గా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ఒక థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో అలా వస్తుంది. సో డీసెంట్ వాచ్ అన్న ఫీలింగ్ మనకు చూసేటప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓకేలే బాగుంది చూడొచ్చు అన్న ఫీలింగు ఒక 2-3 ట్విస్టులు ఉండడం వల్ల, దాంతోపాటుగా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ హైలైట్గా ఉండడం వల్ల, ఎందుకంటే డైరెక్టర్ తోపైనప్పుడు పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ లాక్కునేస్తాడు ఆటోమేటిక్గా. కానీ వీటన్నిటిలోకి ఒక హిట్ సినిమా బాగా హిట్ అయిపోయిందిరా, సూపర్ ఉందిరా అన్న ఫీలింగ్ని రాకుండా చేసింది నాకు అనిపించిన మైనస్లు కొన్ని ఉన్నాయి. మైనస్లు చెప్తాను ఫస్ట్, తర్వాత పాజిటివ్స్ చెప్పి ఎండ్ చేస్తాను. ఫస్ట్ మైనస్లు, బిగ్గెస్ట్ మైనస్ నాగార్జున గారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన సూపర్ యాక్టర్, దెర్ ఈజ్ నో డౌట్, సూపర్ యాక్టర్. కానీ ఆయన్ని విలన్ రోల్లో చూడలేకపోయాను నేను. మీలో ఎంతమందికి అలా అనిపించిందో నాకు తెలియదు. సైమన్ రోల్లో ఆయన, ఆ సైమన్ రోల్ ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయిని కూడా పీకల్లో పొడిచి చంపేంత క్రూయల్గా ఉంటుంది. ఆ క్రూయాలిటీ ఆయన ఫేస్లో కానీ ఆయన బేస్లో కానీ అది నాకు కనిపించలేదు. 100% వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నా. అసలు అది కనిపించదు మనకి. ఆయన ఒక మన్మధుల్లాగే కనపడుతారు, అయితే గెటప్ మాత్రం తాట తీసి వదిలేస్తారు. ఏమన్నా ఉంటారంటే అలా ఉన్నారు నాగార్జున గారు. కానీ అంత క్రూయాలిటీ, ఒక విలన్కి ఉండాల్సినంత క్రూయాలిటీ అక్కడ కనిపించలేదు. అది ల్యాక్ అయింది, దెర్ ఇస్ నో డౌట్. అదొక్కటే మైనస్, గట్టి మైనస్ అన్న ఫీలింగ్ వచ్చింది. రెండో మైనస్ వచ్చేసరికి లోకేష్ కనకరాజు గారి సినిమాలలో ఉన్నంత వైలెన్స్ కానీ, విపరీతమైన ట్విస్టులు కానీ, సంథింగ్ ట్విస్టులు ఏం పెద్దగా ఉండవులే, విపరీతమైన వైలెన్స్ కానీ, బీభత్సమైన ఎలివేషన్స్ కానీ లేవు. ఉన్న ఎలివేషన్స్ కొంచెం కొంచెం తక్కువ ఉన్నాయి, చాలా లిమిటెడ్ ఎలివేషన్సే ఉన్నాయి. అవి కూడా బీభత్సంగా వర్కౌట్ అయిన ఎలివేషన్స్ అయితే కాదు. రజనీకాంత్ గారి సినిమాలో, లేటెస్ట్గా వచ్చిన రజనీకాంత్ గారి సినిమాల్లో, ఎగ్జాంపుల్కి జైలర్ లాంటి సినిమాలలో ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి, అలా ఎలివేషన్స్ పెద్దగా సెట్ అవ్వలేదు. దాంతోపాటుగా స్టోరీ లైన్ చాలా తిన్నుగా ఉంటుంది. ఇక్కడ ఇవి నెగిటివ్స్ అనిపించింది. పాజిటివ్స్ గురించి చెప్పుకుంటే నెంబర్ 1 పాజిటివ్ మ్యూజిక్. స్వామి, అరాచకమైన మ్యూజిక్, ఎస్పెషల్లీ టైటిల్ కార్డు వచ్చేటప్పుడు మ్యూజిక్, దాంతోపాటుగా రజనీకాంత్ గారికి ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్, వీటన్నిటికంటే కూడా ఉపేంద్ర గారిది గెస్ట్ అపీరియన్స్ వచ్చినప్పుడు వచ్చే మ్యూజిక్ ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. ఓవరాల్గా మ్యూజిక్ ఎక్సలెంట్. దాంట్లో నెగిటివ్ మనం ఇంకా దాన్ని వేలైతే చూపించడానికే లేదు. ఇక అనిరుద్ధ్ ఏదైనా మ్యూజిక్ కొట్టాడు ఒక మూవీ కంటే దాంట్లో మైనస్ ఏ ఉండదు. ఖచ్చితంగా తన పాట మాత్రం 1000% చేసేస్తాడు, 100%కి అన్న ఫీలింగ్ క్లియర్గా అర్థమైపోద్ది. సినిమా చూసిన వాళ్ళందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది. రెండోది అందరి యాక్టింగ్. స్వామి, రజనీకాంత్ గారు, నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. కానీ ఆయన అలా ఊహించుకోలేకపోతున్నా, విలన్గా సెట్ అవ్వలేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు కొంతమందికి అనిపించవచ్చు నెగిటివ్గా, దాన్ని అలా కాదు మాకు వేరే రకంగా అనిపించిందని. నాకు అనిపించింది అయితే అలా. రజనీకాంత్ గారి యాక్టింగ్ వీళ్ళందరికంటే నాకు భయంకరంగా అనిపించింది. విలన్ సిబోనా ఉన్నారు చూసారా, అదే మలయాళం ఆయన సైబోనా. ఆయనతో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్ ఒక ఆవిడ ఉంటారు. వాళ్ళిద్దరిది ఎక్స్ట్రాడినరీ. స్వామి, వీళ్ళిద్దరితో పాటుగా శృతి హాసన్ గారిది యాప్ట్ అంతే. ఆ క్యారెక్టర్కి శృతి హాసన్ గారి ఆ భయంగా చేయడం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ సింపుల్గా జీవించేశారన్న ఫీలింగ్ వచ్చింది. శృతి హాసన్ గారు కూడా సూపర్ అంతే. ఈ క్యారెక్టర్స్ యాక్టింగ్ అంతా బాగుంది. వీళ్ళందరిలోకి ఆ విలన్ క్యారెక్టర్ చేసిన అతను చూసారా సిబోన్, ఆయన నెక్స్ట్ లెవెల్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సూపర్. రజనీకాంత్ గారి గురించి సార్ చెప్పేది ఏముంది, ఆ రాజకీయమైన యాక్టింగ్ చేశారు. ఫైట్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా 2-3 ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఒక రకమైన ట్విస్ట్, తర్వాత సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఉంటాయి, మంచి ట్విస్టులు. అవి రీజనబుల్గా ఉంటాయి. ఆ ట్విస్టుల వల్ల, దాంతోపాటుగా లోకేష్ కనకరాజు గారి స్క్రీన్ ప్లే వల్ల ఎలా ఉంటుందంటే ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ అలా కంటిన్యూగా లాగేసరికి డీసెంట్ వాచ్ చూసి వచ్చేటప్పుడు ఓకే బాగుందిరా చూడడానికి అన్న ఫీలింగ్ వస్తుంది. అదే కొంచెం విలన్ రోల్ ఇంకొంచెం క్రూయల్గా ఉండే ఒక వేరే విలన్ క్యారెక్టర్ వేరే వాళ్ళు కానీ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్, అండ్ స్టోరీ లైన్ ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా డీసెంట్ వాచ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పేసాను, వెరీ జెన్యున్గా చెప్పాను, వెరీ జెన్యున్ అంతే.